పోషించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వికృత శాస్త్రలు జుగుప్సాకరమైన విధానం ఎక్కువైపోయింది. సో దానికి తోడు ఈ 11 మోహన్ రెడ్డి అంటే గెలిచింది జనం ఇచ్చింది 11 కూడా చాలా ఎక్కువ అన్నట్టు చాలా చీప్ బుద్ధులు. ఈ ఈ గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం కూలీలు చేస్తున్న హడావుడి అరాచకం ఆ చెత్త బూతులు అసలు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ మొదలు పెట్టారనమాట. సో ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడారు కాబట్టి మీకు వాళ్ళకి ఫేవర్ గా చేశారు కాబట్టి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదేమో. అలా అని మేము ఎవరిని వదలము. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న కార్యకర్తలతో సహా సోషల్ మీడియాలో ఒక క్రమశిక్షణ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేసేలాగా మార్ఫింగ్ ఫోటోలతోటో వీడియోలతోటో డీప్ ఫేక్ పోస్టులతోటో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి అయితే ఇక మీదట ఉండదు. ఇక్కడ శివపార్వతి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసహనం వంగలపూడి అనిత గారి మీద చేశారు. మరి రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూడా విడిపోయే రోజులు అత్యంత త్వరలో ఉన్నాయి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ద్వారా ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారని చెప్పి సాక్షాత్ ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు అన్నమాట. ఏమంటారు మీరు? మందకృష్ణ మాదిగ గారు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరో ఒకళ్ళిద్దరు అత్యుత్సాహస్తులు ఇండివిజువల్ గేమ్స్ ఆడే వాళ్ళతోటి కూటమి ప్రభుత్వం అనేది విచ్ఛిన్నం అవడం అనేది ఇంపాసిబుల్. అలయన్స్ ఏర్పడటానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఇక్కడ పార్టీల ఎదుగుదల లేకపోతే ఏ వ్యక్తి ఎదుగుదల కోసమో అలయన్స్ ఏర్పడలా. ఇక్కడ అలయన్స్ ఏర్పడటం యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన 10 లక్షల కోట్ల అప్పులకి ఈ రోజుకి నెలకి 7,000 కోట్ల అప్పులు కట్టాల్సిన పరిస్థితిలో దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టేసి వెళ్ళిపోయే మహానుభావుడు విచ్చలవిడిగా వ్యవస్థల్ని అతలాకుతలం చేసేసి వెళ్ళిపోయాడు. ఒక రాజధాని లేదు, ఇంతవరకు ఒక పోలవరం కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలి, మనం నిలబడాలి. విడిపోయాము, అసలే ఏమి లేకుండా విడిపోయాము. ఇప్పటికి 10 ఏళ్ళు గడిచినా ఏం అవ్వలేదు. సో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా ఏర్పడిన అలయన్స్ అది. అంతేగాని జనసేన ఎదుగుదల కోసమో టీడీపీ ఎదుగుదల కోసమో బీజేపీ ఎదుగుదల కోసం ఏర్పడిన అలయన్స్ కాదది. ఒక రాష్ట్రాన్ని ఎదుగుదల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సదుద్దేశంతో ఏర్పడిన అలయన్స్. ఒకళ్ళు ఇద్దరు అత్యుత్సాహపరులు చేసే హడావుడికి అది విచ్ఛిన్నం అవ్వదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదని కూడా చాలా ఖరాఖండిగా క్లియర్ గా చెప్పారు. లక్ష్మణరావు గారు అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఇప్పటికైనా అర్థమైందా? మీరు అలాంటి ఆశలు పెట్టుకోకండి లక్ష్మణరావు గారు, అది విచ్ఛిన్నం అయ్యే అవకాశం లేదు. అంటే వాళ్ళు ఊహల్లో జీవిస్తున్నట్లే. వాళ్ళు కలిసి ఉంటే మాకేంటి, విడిపోతే మాకేంటి, వాళ్ళు ఏం చేసుకుంటే మాకేంటండి? వాళ్ళు అనట్లేదు, వాళ్ళు కలిసి ఉండాలా, కలిసి కొట్టుకోవాలా, కలిసి తన్నించుకోవాలా, కలిసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకుండి విలువ పరువు తీసుకోవాలా. ఈ రోజున జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని లబోదబమని ఏడుస్తూ ఉన్నారు. అయ్యా కనీసం ఎక్కడ కార్యక్రమం జరిగినా మాకు గుర్తు చేయట్లేదు, మమ్మల్ని తెలియట్లేదు, అక్కడికి మినిస్టర్ వస్తాడా ఇంకోటి వస్తాడా కానీ మాకు కనీసం ఇంటిమేట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క భయాన్ని ఎంత డబ్బుని సమయాన్ని అంత వృధా చేసుకున్న పార్టీ కష్టపడితే గెలిచిన తర్వాత తలోపందేరులతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఆయన జలసాలు చేయడానికి ఆయన ఒక ఆయన ఒక దీనికి పెరగడానికి తప్ప ఏ రోజైనా కేడర్ గానీ ఆయన కూడా పట్టుకున్నాడో పట్టించుకోలేదు కదా. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మాకేం సంబంధం? వాళ్ళు కలిసి ఉంటా మాకేంటి, విడిపోతే మాకేంటి? కలిసి రమ్మని చెప్పండి. ఈసారి మడత పెట్టి కొడతారు జనాలందరూ కూడా. కలిసి వస్తే మడత పెట్టి కొట్టి చూపిస్తారు జనాలు. మీరు చెప్పిన హామీలు ఏంటి, మీరు నెరవేర్చిన పథకాలు ఏంటి, మీరు ఏ రకంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేశారు, ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ తిరుగుబాటు చేసే రోజుల దగ్గర వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పి ఇసుక అమ్ముకుంటా ఉన్నారు. మధ్యపడిన దుకాణాలు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ బ్లాక్ లో బల్బు షాపులు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఎలాగో డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ లోనే
నెలకొక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, నెలకొక పబ్బం గడుపుకున్నారు. రేపొద్దున ఏం తీసుకొస్తారు ఈ నవంబర్ నెలలో కొత్త రాత్రి మొదలు పెడతారు అనేది మనం చూడాలి. ఇది కేవలం కూటమి ఫెయిలియర్ అయిపోయిందని సాక్షాత్ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడంటే వీళ్ళ పరిపాలన రక్షణ వీళ్ళకు ఉన్నటువంటి ప్రజల మీద ఉన్న వీళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్మ చేశారు కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరుగుతా ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతా ఉన్నారు. కనీసం కారు డోర్ కలగట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఏ రకంగా ఏ రేంజ్ లో ఫెయిల్యూర్ అయ్యారు అనేది. ఈ లక్ష్మణ్ గారికి వచ్చి ఎవరో చెప్పారేమో, మరి మాకైతే ఎక్కడ వినపడలేదు. కూటమి ఫెయిల్ ఎందుకైంది, పని చేయకపోతే పని లేక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పిల్లి తలకాయ కొరుక్కుంటా ఉంటే ఫెయిల్ పవన్ కళ్యాణ్ గారు కారు దిగి ప్రజలతో ముచ్చటించడానికి ప్రజలతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు భయపడుతూ ఉన్నారు, ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలను నిలదీస్తూ ఉన్నారు, ప్రజలు వాళ్ళని చొక్కా పెట్టుకుని అడుగుతూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కారు దిగడానికి కూడా భయపడుతూ ఉన్నారమ్మా. ఈరోజు ఎందుకు అంతలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? ఊరికనే మాట్లాడారు, ఊరికనే మాట్లాడలేదే. చౌదరి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చౌదరి గారు మీరు క్వశ్చన్ అడిగే ముందు మనతో ఫోన్